హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను వ్లాగ్స్ అప్లోడ్ చేసి అయితే చాలా డేస్ అవుతుంది. నేను కొద్దిగా బిజీగా ఉండి షూట్స్ తీయడానికి నాకు వీలవ్వలేదు. సో ఈసారి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు టాపిక్ అయితే మన బైక్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. సో సర్వీసింగ్కి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. బైక్ ఫ్రంట్ ఆయిల్ సీల్ అయితే పోయింది అండ్ పికప్ కూడా చాలా డ్రాప్ అయిపోయింది. అలానే కార్బొరేటర్ ఇష్యూ కూడా ఉంది. నేను ఒక 1 అవర్ కనుక బైక్ పక్కన పెట్టేస్తుంటే నేను చోక్ ఇవ్వాల్సి వస్తుంది. వితౌట్ చోక్ బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. సో అది కూడా ప్రాబ్లం రెక్టిఫై చేయించాలి ఈరోజు. అండ్ ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ అయితే ఈరోజు రెక్టిఫై చేయిస్తాను. వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫుల్గా చూడండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. అండ్ ఇంకా ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి కిక్ రోడ్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఫస్ట్. చూడొచ్చు, కిక్ రోడ్ అయితే బయటకు వచ్చేసింది. నెక్స్ట్ అయితే 2T ఆయిల్ పంప్ కవర్ రిమూవ్ చేస్తున్నారు. చూడొచ్చు, ఆ కవర్ అయితే బయటకు వచ్చేసింది. ఇదైతే 2T ఆయిల్ పంప్ అనమాట, మీకు రైట్ సైడ్ కవర్లో ఉంటుంది. సో ఈ క్లచ్ సైడ్ కవర్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మనకు లోపల స్క్రూస్ ఉంటాయి, అవి కూడా ఓపెన్ చేసుకోవాలి. బయట స్క్రూస్ ఓపెన్ చేసుకుని క్లచ్ కవర్ తీద్దాం అనుకుంటే అది ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఇంపాక్ట్ స్క్రూ డ్రైవర్తో అయితే మొత్తం లూజ్ చేసుకుంటున్నారు స్క్రూస్ని. చూడొచ్చు, స్క్రూస్ అన్ని తీసిన తర్వాత మనకు క్లచ్ కవర్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే క్లచ్ ఓపెన్ చేసుకుంటున్నారు. మనకి మొత్తం 4 స్క్రూస్ ఉంటాయి, ఆ 4 లూజ్ చేసుకుంటున్నారు. స్క్రూస్ అయితే బయటకు వచ్చేసినాయి ఆ స్ప్రింగ్స్తో పాటు. మొత్తం పెట్రోల్తో అయితే క్లీన్ చేసుకుంటున్నారు లోపల డస్ట్ లేకుండా. మీరు ఇది చూస్తున్నారు కదా, ఇదైతే క్లచ్ బోష్. క్లచ్ బెల్ లోపల ఈ క్లచ్ బోష్ వస్తుంది. ఇదైతే ఫుల్ టైట్ చేశారు. ఇవైతే క్లచ్ ప్లేట్స్ మ్యాకినో కంపెనీ నుండి. ఇవైతే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయి. RX 100లో టోటల్ మొత్తం 5 క్లచ్ ప్లేట్స్ ఉంటాయి. అదే RX 135లో అయితే 6 క్లచ్ ప్లేట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే క్లచ్ ప్లేట్ పెట్టుకోవాలి, దాని తర్వాత ప్రెజర్ ప్లేట్, అలా అన్నీ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్యలో హోల్లో ఈ క్లచ్ రాడ్ కనబడుతుంది కదా, ఈ క్లచ్ రాడ్ వెళ్తుంది. ఇది ఏం చేస్తుందంటే మన క్లచ్ని పుష్ చేస్తుంది. ఈ క్లచ్ ప్లేట్ పైన మనకు మొత్తం 4 స్ప్రింగ్స్ వస్తాయి. ఈ 4 స్ప్రింగ్స్ పెట్టుకుని మనం స్క్రూస్తో బిగించుకోవాలన్నమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ టైట్ చేస్తున్నారు. ఈ స్క్రూస్ ఏదైతే ఉన్నాయో ఎప్పుడు జిగ్జాగ్ ప్యాటర్న్లో టైట్ చేయాలి. ఎప్పుడు ఒకటి టైట్ చేసేయకూడదు, అది క్లచ్ ప్లేట్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకటే ఫుల్ టైట్ చేసేస్తే. మనకి ఎలాగంటే క్రాస్గా చేయాలన్నమాట. స్క్రూస్ అన్నీ అయితే ఫుల్ టైట్ చేసేసాము. మీరైతే చూడొచ్చు, అక్కడ గ్యాస్ కట్టేసి మొత్తం గమ్ పెట్టుకుంటున్నారు క్లచ్ కవర్కి, ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వకుండా. ఈ క్లచ్ కవర్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు, ప్రాపర్గా సీట్ అయిపోయింది. అంతే, ఇప్పుడు మొత్తం స్క్రూస్ అన్నీ వేసుకొని టైట్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే కార్బొరేటర్ ఓపెన్ చేస్తున్నారు. ఇష్యూ ఉంది కదా, మనకి చోక్ ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకని కార్బొరేటర్ కూడా మొత్తం రీబిల్ చేస్తున్నారు. కార్బొరేటర్ అయితే బయటకు వచ్చేసింది. ఇదైతే 2T ఆయిల్ పైపు. ఇక్కడ పైన కనబడుతుంది కదా, అదేమో ఫ్యూయల్ పైపు. మనకి ట్యాంక్ నుంచి ఏదైతే ఫ్యూల్ వస్తుందో అది ఈ పైప్ నుంచి వస్తుంది. మొత్తం అన్నీ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పైన మనకి థ్రాట్ల కేబుల్ నుంచి వచ్చే పిస్టన్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకుంటే మీకు కార్బొరేటర్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇదే మన కార్బొరేటర్ అయితే మేడ్ ఇన్ జపాన్ కార్బొరేటర్. కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ అయితే మొత్తం తీసేస్తున్నారు. ఇప్పుడైతే మొత్తం ఫ్యూయల్తో వాష్ చేస్తున్నారు, ఇదంతా పెట్రోల్తో వాష్ చేస్తున్నారు. ఇది చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో, మొత్తం పెట్రోల్తో క్లీన్ చేస్తే. కార్బొరేటర్ మొత్తం కొత్త కార్బొరేటర్లో అయిపోయింది. కింద మొత్తం 4 స్క్రూస్ ఉంటాయి. ఈ మొత్తం 4 స్క్రూస్ ఓపెన్ చేసుకుంటే కింద బాటమ్ క్యాప్ వచ్చేస్తుంది మనకి, కార్బొరేటర్ క్యాప్. చూడొచ్చు, ఇక్కడ మీకు బ్లాక్గా కనబడుతుంది కదా, అదైతే ఫ్లోట్ అనమాట. ఇదైతే మెయిన్ జెట్, ఇది కూడా ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే కార్బొరేటర్ మొత్తం రివీల్ చేస్తాం కాబట్టి.
ఇది RX-100 కార్బొరేటర్ రీబిల్ కిట్ కొత్తది ఇది. సో ఇవన్నీ అందులోకి వెళ్తాయి అనమాట కార్బొరేటర్ లోపలికి. ఇదైతే మీకు మెయిన్ జెట్ని అయితే టైట్ చేసుకుంటున్నారు చూడండి. ఇదైతే ఓవర్ టచ్ చేయకూడదు, దీన్ని ఐడల్ స్క్రూ అంటారు. ఐడల్ స్క్రూ కూడా టైట్ చేసేసుకుంటున్నాడు. ఇదైతే ఫ్లోట్ జెట్ చూడొచ్చు, ఫ్లోట్ జెట్ కూడా టైట్ చేసుకుంటున్నాడు. ఇదైతే టైట్ అయిపోయింది. ఇంకా ఐడ్లింగ్ జెట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మన కార్బొరేటర్ అయితే రీబిల్డ్ అయిపోయింది, ఇప్పుడైతే ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఈ స్టెమ్ అయితే పైన బోల్ట్ అయితే మంచి టైట్గా ఉంటుంది, అందుకని చెప్పి కొట్టి తీస్తున్నారనమాట. ఇప్పుడు చూడండి ఇదైతే ఎంత సింపుల్గా వచ్చేసిందో. పాత ఆయిల్ సీల్ అయితే పోయింది, ఇదైతే కొత్త ఆయిల్ సీల్. దీనివల్ల ఆయిల్ లీక్ అవుతుంది అనమాట. మనదైతే రాడ్ మొత్తం పోయింది. మొత్తం అసెంబుల్ చేసేసారు ఫ్రంట్ స్టెమ్. సో బైక్ అయితే రెడీ అయిపోయింది. నాకు స్టార్టింగ్లో బైక్ వాబుల్ అయ్యేది ఫ్రంట్ ఆయిల్ సీల్ పోవడం వల్ల. ఇప్పుడు అది రిపేర్ అయింది కదా, బైక్ అయితే చాలా స్టెబుల్ ఉంది అండ్ పికప్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది, బాగుంది. మరి కార్బొరేటర్ ఇష్యూ అంటారా, మరి చూడాలి. అది వెంటనే తెలియదు కదా, చోక్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందా లేదా అని చెప్పి చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ అండ్ రైడ్ సేఫ్.